BRS as an educated person because of welfare, whatever, women empowerment, whatever it is. ఏదైనా డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్. ఐ డోంట్ ఫీల్ సో. అది ఎవరి అది అంటే అది పర్సనల్ అండి. సో వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ నేను దానికి వేశాను. ఆయనే నాకు సాయం చేసిండు కదా బట్టి నా బాగా చనిపోతాను ఆయనకే వేసింది. ఎవరైతే బట్టి అందరు ఒకటే అందరు చల్లగా ఉంటే చాలు. సరే నాకు ఎవరు ఎవరు ఒక్క రూపాయి వేసినా వచ్చి ఇట్టే తీసుకుంటా బట్ట. ఏంది నేనేం చేస్తాను, నాకు చదువు రాదు బెట్ట. వేసినా వచ్చి చదువు వస్తే అది బాగుంది. ఇదే నా కొంప. మొగడు చనిపోయిండు, పచ్చి లెక్క ఉన్నా. ఆ పింఛనీన 2000 రూపాయలతో బతుకుతున్నా. ఆ కేసీఆర్ చేసిండు అప్పుడు. మాది ఈయన ఉంటే నాకు రంది లెక్కపో. ఆయన వేయండు కదా అలా. ఆ దేవుడు సహాయపడాలి. అందరు చల్లగా ఉంటే చాలు పెట్ట. నాకు ఎత్తే తీసుకుంటా పెట్టా, లేకపోతే లేదు. ఏం చేస్తా, వేసినా వచ్చిన అలా. నేను ఎవరికి అడుగుతా? నాకు కొడుకులా బిడ్డలా. నేను ఒక్కదాన్ని ఉన్నా, ఒక్కదాన్నే పోయినా ఒక్కదాన్ని. ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎట్లా చేసారు? ఏర్పాట్లు అయితే చాలా దరిద్రమైన ఏర్పాట్లు ఉన్నాయి. చిన్న చిన్న గల్లీలల్లో అండ్ ఈ ఒక్కొక్క బస్సులు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడెక్కడనో దూరం దూరం కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో వేసిండ్రు. 1000 మందికి ఒక పోలింగ్ స్టేషన్ పెట్టడం మంచిదే, కానీ దగ్గర పెడితే బాగుంటుండే. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, పోలేని వాళ్ళు, లేడీస్, అడ్రస్లు సరిగా తెలియని వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గర పెట్టాల్సి ఉండే. 1000 మందికి ఒక పోలింగ్ బూత్ పెట్టడం నయమే, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేఆర్ నగర్ వాస్తవ్యులు కింద ఎక్కడో హెచ్ఎఫ్ నగర్ పోయి 1 కిలోమీటర్ అంత దూరం పోయి ఓటేయాల్సిన పరిస్థితి. చాలా చండాలమైన దరిద్రమైనటువంటి వ్యవస్థ. ఇది బాగలేదు. డబ్బులు అంటారు, ఏ పార్టీ పంచుతుంది అనుకుంటారు? డబ్బులు పంచుతున్నారు, చాలా పంచుతున్నారు. నిన్న పంచిర్రు, ఈ రాత్రి పంచనేవారు. ఎంతమంది డబ్బులు పంచినా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే హుజూరాబాద్ రిపీట్ అవుతుందని అంటున్నా. జనాలు కూడా తెలియపడిపోయినారు. పైసలు తీసుకొని ఎటు ఓటేయాలను అటు ఓటేయడానికి కూడా ప్రజలు సిద్ధమైపోయినారు. ప్రజలకు తెలుసు ఇవాళ రేపు పిచ్చోళ్ళు ఎవరు లేరు. సామాన్యులు కూడా యూట్యూబ్లలో, ఈ సోషల్ మీడియాలలో చూసి ఎటు పైసలు తీసుకున్నా ఎటు ఓటేయాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయినారు. అభివృద్ధి చేసింది ఎవరు? జూబ్లీ హిల్స్ని నిజంగా అభివృద్ధి చేసింది ఎవరు? అరాచకం చేసేది ఎవరు? ఈ తెలంగాణలో ఎవరేం చేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఎంత నష్టపోయిండు 2 సంవత్సరాలు అనేది కూడా తెలుసు. కాబట్టి ప్రజలు ఎటు ఓటేయాలో అటు వేస్తారు. అంటే పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్తే, కేంద్రాల దగ్గరికి వెళ్తే ఎక్కువ ఎడ్యుకేషన్ పర్సన్స్ కనిపిస్తలేరు. వాళ్ళకు ఓట్లు ఇంకా పెరుగుతాయా? వాళ్ళు ఎందుకు రావడం లేదు? ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటే ఇప్పుడు ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే, ఓన్లీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆఫీసులకు వీటికి సెలవు ఇస్తా అన్నారు. ఇక్కడ ఉండి వేరే దగ్గర ఇప్పుడు నేను కూడా ఓటేసి డ్యూటీకి పోవాల్సిన పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ అందరికీ సెలవు ఇవ్వాల్సి ఉండే. సెలవు ఇస్తే అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుండే. ఎందుకంటే అందరూ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటారు కాబట్టి ఒక రోజు పోతే ఏం మునిగిపోతుండే. గ్రేటర్ హైదరాబాద్ అందరికీ సెలవు ఇస్తే అందరికీ హాలిడే ఉంటుండే, అందరూ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుండే. ఇప్పుడు నేను మా ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, నేను ఓటేసి పోతా అని చెప్పి ఓటేసి పోవాల్సిన పరిస్థితి. అందరికీ హాలిడే ఇవ్వాల్సి ఉండే. గ్రేటర్ హైదరాబాద్ అందరికీ హాలిడే ఇస్తే అందరూ హాలిడే. ఇప్పుడు వేరే దగ్గర ఇక్కడ ఉండి వేరే లొకేషన్లో జాబ్ చేస్తూ ఉంటారు, అక్కడ హాలిడే ఇయ్యారు కదా, కంపల్సరీ పోవాల్సిందే. అట్లా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ ఏర్పాట్లు నామమాత్రంగా ఈ యొక్క బూతులలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే మంచినీటి సౌకర్యం, మరి అదేవిధంగా కొన్ని స్కూళ్ళల్లో మాత్రం చిన్న స్కూళ్ళల్లో బూతులు సెలెక్ట్ చేయడం నిజంగా ఇబ్బందికరంగా మారింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు పంచుతున్నారు వీడియోలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బరిదెగింపు రాజకీయం కొనసాగుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఒక కార్పొరేటరు, బాబా ఫసియుద్దీన్ అని బోరబండ కార్పొరేటరు, మరి ఆ యొక్క బూత్ దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులను పశువులలాగా మరి కొట్టుకుంటూ తీసుకెళ్ళడం నిజంగా ఇక్కడ రౌడీ రాజకీయం అనేది, రాయలసీమ రౌడీ రాజకీయం ఇక్కడ జూబ్లీ హిల్స్లో కొనసాగుతుంది. పోలీసులు నామమాత్రం చూస్తూ ఉన్నారు. ఏదైతే అధికార పార్టీకి వంతబాడుతూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ వారు స్పందించడం లేదు. డబ్బులు పంచుతున్నారని అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ కోర్టులో వెళ్ళే అవకాశం ఉందా? డబ్బులు పంచుతున్నారు. ఎందుకంటే అది జూబ్లీ హిల్స్ ప్రజల రక్తమే. వారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, వారి డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు.
వాళ్ళు ఇచ్చేది ఎంత అండి 2500. కేసీఆర్ గారు 2016 పింఛన్ ఇచ్చిండు. ప్రతి ఆడబిడ్డకు 1,16,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, ఇతరత్ర కార్యక్రమాలు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొనసాగినాయి. ఇది ముమ్మాటికి ఎన్ని అరాచకాలు చేసినా కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవడం పక్కా. పోలింగ్ శాతం ఏమైనా పెరిగే అవకాశం ఉంది? పోలింగ్ శాతం 11 గంటల వరకు 20% అయింది. ఇంకా పోలింగ్ శాతం 60% అయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్లో పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇది ఏమైనా ప్రజలందరూ స్వచ్ఛందంగా కూడా బై ఎలక్షన్స్ కాబట్టి గతంలో జరిగిన దానికంటే ఎక్కువ పోల్ నమోదవుతుందని మేము భావించుకుంటున్నాం. ఏదేమైనా ప్రశాంతత అయితే, వాతావరణం అయితే ప్రశాంతత, ఈ ఏరియాలో అయితే ప్రశాంతత ఉన్నది. కాంగ్రెస్ లీడర్ డబ్బులు పంచుతూ దొరికాడంట. అది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్లో ఉన్నామని అధికారులను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ యూజ్ చేస్తూ ఈరోజు కావాల్సుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ఓటర్కి 2500 చొప్పున, అదేవిధంగా కుక్కర్లు, పట్టుచీరలు, ఏరియాకు వైజ్ సంబంధించిన ఎవరైతే దాదాగిరి చేస్తారో అట్లాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది భయభ్రాంతులు చేసి ఓటర్ను ఇబ్బందులు పెట్టబోతున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అవతల పక్క నిలబడ్డ వ్యక్తి ఎవరు, ఇవతల పడ్డ వ్యక్తి ఎవరు, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఎవరు అనేది సామాన్య ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఏంటంటే కొన్ని స్లమ్లలో ఎవరైతే బీఆర్ఎస్ అని తిరుగుతున్నారో వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఇళ్లలోకి పోయి భయబందులు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా తెలుసుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేయడానికి అందరికీ హక్కు ఉంటుంది. దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఏది జరిగినా కూడా ఈరోజు మీరు 2500 ఇచ్చినా, పైసలు ఇచ్చినా, భయబందులు చేసినా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. మరి స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి పోలింగ్ బూతుల దగ్గర ఉంటున్నారంట. ఎందుకు ఉంటున్నారంటే ఇది మా ఇష్టం, మేము ఉంటామని మాట్లాడుతున్నారు. ఏమైతుంది, గవర్నమెంట్ కాబట్టి పోలీస్ అధికారులే కానీ ఇక్కడ ఉన్న అధికారులే కానీ వాళ్ళకి సహకరిస్తూ, ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు కూడా లోకల్గా స్థానికంగా డూప్లికేట్ ఓట్స్ అని కూడా గుర్తించిండు. దీని మీద ఎలక్షన్ కమిషనర్ కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అది ఇప్పటికైనా వాళ్ళని పట్టించుకొని ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ప్రతి బూతులలో ఎలక్షన్ కమిషనర్ ఆలోచించి దీని అధికారులను కానీ లోకల్ కాంగ్రెస్ నాయకులను అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇప్పటివరకు కూడా ఒక మఫ్ఫీలో తిరుగుతూ ఈ ఓటర్లను భయబంధులకు గురి చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సునీతమ్మ, మాగంటి గోపీనాథ్ గారి సత్యమణి సునీతమ్మకే ఓటు వేయాలనేది స్వచ్ఛందంగా సైలెంట్ ఓటర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ గడ్డ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాన్సెన్స్ కాబట్టి సునీతమ్మకే మద్దతు తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా. జూబ్లీహిల్స్లో ఎలక్షన్ ఏర్పాట్లు ఎలా చేసింది అన్న? తెలంగాణ ఇప్పుడు ఏదైతే రెండవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన వచ్చినాక మొదటి ఉప ఎన్నిక ఇది. బ్రహ్మాండంగా చాలా నిష్టంగా నిజాయితీతో గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ని. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొంటూ తన ఓటుని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు వంచినట్టు వీడియోలు వస్తున్నాయి. అరే అన్న, బీఆర్ఎస్ వాళ్ళు వంచలేరా? కాంగ్రెస్ వాళ్ళు వంచినట్టు ఏదో ఆడేడో 2 వీడియోలు రాగానే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఆ పైసల మీదనే రాజకీయాలు చేసారు కదా అన్న. మాది ఏదో 2 వీడియోలు బయటికి వెళ్ళగానే ఏదో పెద్ద ప్రాపగండా చేస్తారు. వాళ్ళ పనే అది, సోషల్ మీడియాలో బట్టగాల్సి మీద వేయడం అది. మరి ఇప్పుడు వేరేది స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం కూడా ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తిరిగినట్టు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా అన్న తిరుగుతారు. అభివృద్ధి గురించి పోలింగ్ రోజు తిరగదు కదా. అరే పోలింగ్ రోజు కాదన్న, మా జనాలకి ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మీద. అట్లా తిరుగుతారు వాళ్ళు. అరే స్టార్ క్యాంపర్లుగా నిర్ణయించారు వాళ్ళ గవర్నమెంట్. మా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో వాళ్ళకి స్టార్ క్యాంపెనింగ్లా వాళ్ళకి నిర్ణయించారు కాబట్టి వాళ్ళు వాళ్ళ డివిజన్ వారీగా వాళ్ళు 100% అన్న ఎక్కడ తిరగలేరు. వాళ్ళు ఏదైతే గవర్నమెంట్కు అగేన్స్ కానీ ఎలక్షన్ ఈసీకి సంబంధించిన అగేన్స్ కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ అట్లాంటిది ఏది చేయలేరు. ఏది తిరిగినా కానీ ఏదో దూరం నుండి చూసిన దాని తప్ప ఇంకేది అట్లాంటిది ఏం లేదు. మా బూత్ స్థాయి గారు లేదన్న, అసలు ఓట్లు తక్కువ వచ్చుడే లేదు. మొన్న జరిగిన ఓట్ బ్యాంక్ అన్నా ఇప్పుడు ఇంకెక్కువ పెరగబోతుంది. ఓట్ బ్యాంక్ ఇంకెక్కువ పెరగబోతుంది.
అది సర్వేలని బీఆర్ఎస్ కి ఇవ్వడం వల్ల వీళ్ళందరూ ఇలా తిరుగుతురు డబ్బులు అన్న నేను బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకుని అన్న 14 తారీఖు రోజు మీకు తెలిసిపోతుంది. మీరు ఇన్నే ఉంటాం, మేము ఇన్నే ఉంటాం. 14 తారీఖు రోజు మీకు మళ్ళీ మీకు మీ ఛానల్కి నేను మళ్ళీ మేము వచ్చి మనం ఏదైతే జరిగిందో ఆ రోజు మనం పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పటికైతే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నేను ఇక్కడ మార్కెట్ చైర్పర్సన్ ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకూలంగా చేసింది. పబ్లిక్ కూడా నిమ్మలంగా వచ్చేసిపోతున్నారు ఓట్లు. కాంగ్రెస్ కార్యకర్త డబ్బులు పంచుతూ దొరికాడని వీడియో తప్పు. ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. ప్రత్యేకంగా డబ్బులు పంచవలసిన అవసరం లేదు నవీన్ యాదవ్కు. ఆయన చేస్తుండు కదా, ప్రజలలో ఉన్నాడు కదా, ఇంకా ప్రత్యేకంగా డబ్బులు ఎందుకు వస్తారు? వీళ్ళు వస్తారు, వాళ్ళకి అలవాటు కదా. టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళు పంచుతారు. వాళ్ళు ఇప్పుడు పంచుతారు, తర్వాత అందరు నోరు కొట్టి జమ చేస్తారు. మేము అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డి కాలుకు బట్ట కట్టకుండా 2 గంటలు కూడా నిద్రపోకుండా వర్క్ చేస్తున్నాడు. ఫామ్ హౌస్ల వంటి పరిపాలన చేస్తలేడు. డబ్బులు వంచే అవసరం ఏముంది? అభివృద్ధి చేస్తున్నాడు. పబ్లిక్ కావాల్సింది అదే, మేము చేస్తున్నది అదే. పోలింగ్ కేంద్రాల వద్ద వేరే స్థానికేతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటున్నారు? లేదు, ఎవ్వరు ఉండలేదు. మేము కూడా ఇక్కడ లోకల్ వాళ్ళం. మార్కెట్ చైర్మన్ నేను. నాన్ లోకల్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటే ఉంటామని మాట్లాడారు. లేదు, ఉండడం ఏం లేదు. ఆడ అబ్జర్వ్గా ఎట్లా జరుగుతుంది అనేది ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు లేరా? వాళ్ళు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఉండ్రు, బీజేపీ వాళ్ళు ఉండ్రు, మినిస్టర్లు వస్తుండ్రు, ఎమ్మెల్యేలు వస్తుండ్రు, ఎంపీలు వస్తున్నారు పోతున్నారు. కానీ వాళ్ళతో ఏమో అయ్యేది లేదు, పోయేది లేదు. అవన్నీ వీళ్ళు ఏదో కాయించుకొని ఏదో ఒకటి అనాలే అంతే. ఎందుకంటే ఓడిపోతున్నామని తెలుస్తుంది కదా. అందుకు ఏదో ఒకటి పట్టగలిసి విదేశీ అలవాట్లు ఉన్నాయి వాళ్ళకు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించుకొని చెప్తారు వాళ్ళు. అది పోలింగ్ జరిగే అవకాశం ఉంది. పోలింగ్ అయితే 100కి 100 పాళ్ళు 80% అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పెరిగిందండి. లాస్ట్ ఇయర్కి ఇప్పుడు పెరిగింది. కాకపోతే ఏంటంటే ఖాళీలలో కొంచెము లేరు లోకల్ వాళ్ళు ఓట్లు తక్కువ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు ఏం చేసిండ్రు? ఓట్ చోరీ చేసిండ్రు. అవన్నీ కొట్టేసి ఇప్పుడు ఊకనే గెలవలేదు. 3 సార్లు గెలిచిండు ఆయన. మొత్తం అది మరి వాళ్ళు చేసిందే కదా. లేరు, ఒక్కొక్కరు ఇద్దరు ఉంటే 6 ఓట్లు 7 ఓట్లు వాళ్ళు రాసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకుంటేనే కదా అప్పుడు గెలిచింది. మరి అది మేము చేయలేం. మాకు స్వచ్ఛమైన ఓటు వాళ్ళే వస్తుండ్రు, వేస్తారు. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే బాబు కూడా 15 సంవత్సరాల సేవా కార్యక్రమాలలో ఉన్నాడు కదా. ఆయన కూడా వేసిండు, ఇండిపెండెంట్గా వేసిండు. ఓట్లు రావని ఎందుకు అనుకుంటారు? అది